నేను మీకు ఒక వార్తను చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే ఈ వార్తలో ఎంతో సెంటిమెంట్ ఉంటుంది. మీ కళ్ళ వెంట నీళ్లు రప్పించవచ్చు, ఆనంద బాష్పాల్ని రప్పిస్తుంది, గూస్ బంప్స్ వచ్చేటటువంటి వార్త. 6 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తండ్రి ఈ క్షణం తమ కళ్ళ ముందు కనిపిస్తే ఆ బిడ్డల ఆలోచన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆ నీటి చుక్కలు ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి మీరు ఆలోచించగలరా? ఆ బిడ్డల గుండె ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించగలరా? 6 సంవత్సరాల క్రితం ఒక తండ్రి తప్పిపోయి ఆ తండ్రి కోసం వెతకని ప్లేస్ అంటూ లేకుండా ఉండి, మొక్కని దేవుడంటూ లేకుండా ఉండి, అలాంటి తండ్రి ఒక్కసారిగా తమ కళ్ళ ముందు కనిపిస్తే ఆ బిడ్డల గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది. నాన్న అని ఒక్కసారిగా నాన్న దగ్గరకు పరిగెట్టుకుని వెళ్ళి ఆ నాన్నను కౌగులించుకొని ఆ నాన్నను హగ్ చేసుకొని ఆ నాన్నకు ముద్దులు పెడుతూ ఉంటే చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించగలరా? అలాంటి ఘటన ఒకటి నిజంగా జరిగింది. ఆ ఘటననే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. 6 సంవత్సరాల క్రితం తండ్రి తప్పిపోయాడు. ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ తండ్రే 6 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, 2 అమ్మాయిలు, వీళ్ళే ఆ తండ్రి కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు, మొక్కని దేవుడంటూ లేడు. ఎన్నో ప్రదేశాలు తిరిగారు తమ తండ్రి కోసం, ఎక్కడెక్కడో వెతికారు, ఎంతో మందిని వెతికారు, పేపర్లో వేయించారు, ఫోటోలు చూపిస్తూ అడిగారు, ఎన్నో అనాథాశ్రమాలకు తిరిగారు, కనిపించిన దేవుణ్ణల్లా మొక్కాడు, దేవుడా మా నాన్న ఎక్కడున్నాడో చూపించు అని. ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే మనం దేవుణ్ణి మొక్కుతుంటుంటాం, కానీ మనకి జన్మనిచ్చి మనకు ఒక జీవితాన్ని ఇచ్చే నిజమైన దేవుళ్ళు తల్లి తండ్రి. అలాంటి తండ్రి తప్పిపోతే, 6 సంవత్సరాల క్రితం తప్పిపోతే ఆ కూతుళ్ళిద్దరూ కూడా తల్లడిల్లిపోయారు. తమ నాన్న కోసం, నాన్న ఎక్కడున్నాడో తెలియక ఆవేదన చెందారు, ఎన్నో ప్లేసులు వెతికారు. నిజానికి చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు తమ వేలు పట్టుకుని నడిపించిన నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడో అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచి ఆవేదన చెందారు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడేటప్పుడు దగ్గరకు తీసుకుని తమ భుజాల మీద ఎక్కించుకుని దిక్కులన్నీ తిప్పిన నాన్న ఇప్పుడు ఏ దిక్కునున్నాడో తెలియక ఆ 2 పిల్లలు అల్లాడిపోయారు. రాత్రి భయం వేసేటప్పుడు ధైర్యంగా తమ తలను నిమిరిన నాన్న చేతులు ఎక్కడున్నాయి, నాన్న పిలుపు ఎక్కడుందో తెలియక పిల్లలు అల్లాడిపోయారు. అలా రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు వెతికారు. 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఒక చోట ఒక అనాథాశ్రమంలో ఆ నాన్నను చూసేసరికి వాళ్ళ గుండె ఉప్పొంగింది. మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి కథ ఎక్కడో ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది కదా. మనం చాలా తెలుగు సినిమాలో చూసుండి ఉంటాం, హిందీ సినిమాలో కూడా ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి, సీరియల్లో కూడా మనకి ఎన్నో కథలు వచ్చాయి. కానీ ఇది నిజం. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆ పాపను చూడండి, అమ్మాయిని చూడండి, వాళ్ళ ఆనందం, ఏడుపు, బాధ ఇవన్నీ ఒక్కసారిగా వాళ్ళ నాన్నను చూసేటప్పుడు ఏడుస్తూ, నాన్న ఎన్నాళ్ళు ఏమైపోయావని ఆ నాన్నను పట్టుకుని ఎంత ఏడుస్తుందో చూడండి ఆ పాప. ఒకసారి నాన్న దొరికాడు అనే ఆనందం, ఎన్నాళ్ళు పడ్డ బాధ, అంటే ఒక క్షణంలో అసలు రోజులు నెలలు గడిచేటప్పుడు తమకు జన్మనిచ్చిన నాన్న, తమకు జీవితాన్ని ఇచ్చిన నాన్న, తమకు ధైర్యాన్ని నేర్పిన నాన్న, తమకు ప్రపంచాన్ని చూపించిన నాన్న అసలు బతుకున్నాడా అనే ఒక భయం కూడా ఒక క్షణంలో వాళ్ళకి వేసింది. కానీ ఈ క్షణంలో అవన్నీ నిజంగా మా కళ్ళ ముందు కనిపిస్తున్నది నిజమేనా, దేవుడా ఇది నిజమేనా అని ఒక్కసారి నమ్మలేని పరిస్థితి ఉంది. చూడండి, ఒక్కసారి వాళ్ళ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, నవ్వుతూ వాళ్ళ నాన్నను పలకరిస్తూ. కానీ వాళ్ళ నాన్న ఆ క్షణంలో ఒక్కసారి గుర్తుపట్టలేదు. అడిగారు, నన్ను గుర్తుపడతావని. ఆ తర్వాత వెంటనే కొన్ని నిమిషాల తర్వాత గుర్తుపట్టాడు. తమ బిడ్డలు అని తెలుసుకున్నారు. తమ నాన్న, తమ కళ్ళ ముందు కనిపించిన నాన్న, 6 ఏళ్లుగా కనిపించని నాన్న ఒక్కసారిగా కనిపించేటప్పటికీ ఆ బిడ్డలు మళ్ళీ దేవుణ్ణి మొక్కుతున్నారు. చూడండి, ఒకసారి అనాథాశ్రమంలో ఉన్న దేవుణ్ణి అక్కడ పెట్టే పార్వతీ పరమేశ్వరుని మొక్కుతున్నారు. ఇప్పటి వరకు ఏడ్చి మళ్ళీ వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ ముఖంలో నవ్వు ఎంత కనిపిస్తుందో చూడండి. ఈయనే వాళ్ళ నాన్న. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి అనాథాశ్రమానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఒకటి చెప్పాడు, వాళ్ళు ఎన్నో అనాథాశ్రమాలకు తిరిగారు, ఎన్నో గుళ్ళకు తిరిగారు, ఎన్నో ప్రదేశాలు తిరిగారు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎన్నో తిరిగి ఇక దేవుడిపైనే భారం వేసి మాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు లాంటి నాన్నను మాకు వెతుకుపెట్టు దేవుడా అని వాళ్ళు అడిగితే, వాళ్ళు తిరిగిన తర్వాత ఈ అనాథాశ్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఆయన ఏం చెప్పాడో కూడా మీకు వినిపిస్తాను. అండ్ ఒకసారి ఈ ఘటన గురించి మీకేమనిపిస్తుంది, ఇలాంటి భావోద్వేగంలో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కమెంట్ బాక్స్లో రాయండి. వీళ్ళు ఏం చేశారంటే తిరిగి ఇదే అనాథాశ్రమానికి 2 నెలల నుంచి అక్కడికి వచ్చి అనాథాశ్రమంలో అన్నదానం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అనాథలకు సుమారు 150 మంది వరకు అక్కడ అనాథలు ఉన్నారు. వాళ్ళకి 2 నెలల నుంచి అన్నం పెడుతున్నారు. ఈ అనాథాశ్రమాన్ని నడిపే వ్యక్తితో వాళ్ళు చెప్పుకుంటున్నారు, మా నాన్న కనిపించడం లేదు, 6 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడున్నాడో తెలియదు, మా నాన్న ఇదిగో ఇలా అని ఇలా ఉంటాడు అని చెప్తూ వాళ్ళు అన్న తర్వాత 2 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్నను చూసి ఈయనే మా నాన్న అని చెప్పేటప్పటికి షాక్. 2 నెలలుగా అక్కడికి వస్తూ ఉన్నారు, కానీ అక్కడే వాళ్ళ నాన్న ఉన్నాడు అని తెలియదు వాళ్ళకి.
ఇప్పుడు ఈరోజు తెలిసేసరికి వాళ్ళు ఒక్కసారిగా ఆనందాన్ని కట్టలు తెంచుకుంది. వాళ్ళ ఆనందం కట్టలు తెంచుకుని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని మాట్లాడుతున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అనాథాశ్రమాన్ని నడిపే వ్యక్తి ఏం మాట్లాడాడో, ఆ పిల్లలు ఏం మాట్లాడారో చూద్దాం ఒక్కసారి. మంచిగా ఆడుకోవాలన్న రోజు సరేనా. చూసారా ఆ ఘటనను? కారులో తీసుకొని వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఆ క్షణం వరకు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, వెతకని ప్లేస్ లేదు, మొక్కని దేవుడు లేడు. 2 నెలల నుంచి అనాథాశ్రమానికి వస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు తోచిన సాయం చేస్తున్నారు. కానీ అక్కడే వాళ్ళ నాన్న ఉన్నాడు అని వాళ్ళు గ్రహించలేదు. ఈరోజు వాళ్ళ నాన్నను చూసేసరికి వాళ్ళ ఆనందం కట్టలు తెచ్చుకొని చూడండి. వీళ్ళంతా వాళ్ళ మనవలు. ఆ వ్యక్తి మనవలు అక్కడే ఉన్నారు. దివ్య, లావణ్య. నేనెవరు, ఈమెవరు అని అడిగితే దివ్య అని గుర్తుపట్టారు. ఈమెవరు అని అడిగితే లావణ్య అని గుర్తుపట్టారు. సో ఆయన తమ బిడ్డలను గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత ఒక్కసారిగా బిడ్డల కళ్ళలో ఆనందాన్ని చూడండి. సో వాళ్ళ నాన్న 6 ఏళ్ల తర్వాత ఉన్నాడో లేదో తెలియని నాన్న, తమకు జీవితాన్ని ఇచ్చిన నాన్న, తమకు ప్రపంచాన్ని చూపించిన నాన్న, దేవుడు లాంటి నాన్న దొరికేసరికి వాళ్ళు ఇంకా ఎంతో ఆనందంగా ఉంటూ వాళ్ళ నాన్నను అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. వీళ్ళంతా మనవలు. మా నాన్నను చాలా ఆనందంగా చూసుకుంటాం. ఈ క్షణం మా నాన్న దొరికినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామని ఆ అనాథాశ్రమ నిర్వాహకులు కూడా, నిజానికి పాపం 6 ఏళ్ల నుంచి దాదాపు మనం ఒక 6 సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు, లావణ్య, వారిద్దరి కూతుర్లు. నేనెవరు? ఆమె వాళ్ళు గత 1-2 నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతుర్లు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మా నాన్నని ఎక్కడైనా వెతకండి, మేము ప్రతిరోజు వెళ్ళి వెతుకుతా ఉన్నాము, మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు. నిజంగా మా నాన్న దొరికితే నేను ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా దగ్గరే ఉండింది. కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరు పట్టించుకోరు తల్లి, అట్లని ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు తాతని తీసుకొని పోవాలి. బాయ్.